ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ఉన్నత పాఠశాల నందు ఉమ్మడి జిల్లాల సీనియర్ ఖోఖో సెలక్షన్స్ ప్రారంభమయ్యాయని ఉమ్మడి జిల్లాల ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు టి శంకర్ తెలిపారు. ఈ సెలక్షన్లలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సెలెక్ట్ చేసి ఫిబ్రవరి చివరి వారంలో ప్రకాశం జిల్లా పంగలూరు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. దాదాపుగా ఈ పోటీలలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ జిల్లా ట్రెజరర్ ఖలీల్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ నాగశేషులు, సెక్రటరీ ప్రభాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప్, బాబు మురళీ నాయక్, బుచ్చిబాబు, విజయ్ కుమార్, శ్రీనివాసరెడ్డి, సుహాసిని, లక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. అంటే స్త్రీ పురుషుల ఖోఖో సెలక్షన్స్ ఆళ్లగడ్డ ఎత్తుల పాపమ్మ హై స్కూల్లో గ్రౌండ్ నందు ఈరోజు నిర్వహించబడను. ఇక్కడ జరిగినటువంటి ఈ సెలక్షన్లో మంచి టీంను సెలెక్ట్ చేసి కర్నూలు జిల్లా తరఫున మార్చి 20, 21, 22 తారీఖు పంగలూరు ప్రకాశం జిల్లా పంగలూరులో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ జట్టు పంపబడును. అంతవరకు ఇక్కడ ఆళ్లగడ్డ అండ్ ఆత్మకూరు మరియు పేర్సోమ్ల, కోసగిలో 4 ప్రాంతాల్లో కోచింగ్ క్యాంపు జరపబడును. ఇక్కడ మార్చి 20, 21, 22 తారీఖులో జరగబోయేటువంటి పంగలూరులో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మార్చి 30 మహారాష్ట్రలో జరగబోయేటువంటి జాతీయ స్థాయిలో పాల్గొంటారు. అక్కడ కూడా ఒక సెలెక్షన్ జరపాలని నేషనల్స్ కమిటీ భావిస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్ కూడా ఇక్కడి నుంచే ప్లేయర్స్ని తయారు చేయాలని వాళ్ళ భావన ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మేము ఇంత ముందుగా ఎందుకు మేము సెలక్షన్ పెట్టుకున్నామంటే దానికి తగ్గట్టుగా తయారు చేయడానికి టీం, మన కర్నూలు జిల్లా టీంను తయారు చేయడానికి కోసం ఈ ముందు సెలక్షన్ జరగవద్దు.